గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దేవుని యొక్క వాక్యం పిల్లల కీర్తనలో 91వ కీర్తన 3వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. 91వ కీర్తన 3వ వచనం, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. షూర్లీ హీ షల్ డెలివర్ దీ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద ఫోర్ అని రాయబడింది. అంటే దేవుని యొక్క వాక్యం ఏంటంటే పిల్లల వేటగాడు అంటే పట్టుకునేవాడు అనమాట. చూడండి, పశువులను పట్టుకునేవాడు, లేదంటే చేపలను పట్టుకుంటే చేపలు హంటింగ్ అనమాట. హంటింగ్ అంటే వేటగాడేవాడు, వేటాడతాడు. వేటాడేటప్పుడు పిల్లల మామూలుగా సామాన్యంగా మామూలుగా చేయడం అనమాట, ఎరేస్తాడు వేటాడేవాడు. వేటగాడి యొక్క లక్షణం ఏంటంటే ఎరేయటం అనమాట. అంటే మనుషుల్ని దేంతో పట్ట ఏదో ఒకటి ఆశ. పక్షులను చూడండి, పక్షులను చూసేవాడు, పక్షులకి ఏదన్నా తినడానికి విత్తనాలు కానీ ఆహారం లాంటిది కానీ వేస్తాడు. ఆ విత్తనాలు ఆగానే ఆహారంగా వేసినప్పుడు ఆటోమేటిక్గా దాని వరకు వస్తాయి కదా, వచ్చినప్పుడు వాటిని పట్టుకుంటాడు అనమాట. అలాగే చేపలు వేటకెళ్ళినప్పుడు గాలం వేసినప్పుడు గాలానికి దానికి కొంత ఆహారం పెడతారు. చేపకి ఆహారం పెట్టినప్పుడు ఆ చేపకి అది ఎప్పుడైతే అది చూసి వస్తుందో అది గాలం తినేసేసి అది పట్టుకోబడి, అంటే ప్రతి దానికి కూడా ఒక ఎర అనేది ఉంటుంది అనమాట. ఆ ఎర ఏంటంటే పట్టబట్టడానికి మూల కారణం అవుద్దనమాట. దాన్ని వేటగాడు ఈ పని చేస్తున్నాడు పట్టుకోవడానికి. చూడండి, అలాగే మనం కూడా ఒక పెద్ద వేటగాడు ఉన్నాడు మన జీవితాల్లో, దేవుడి నమ్మకం మన జీవితంలో. ఆ పెద్ద వేటగాడు ఎవరయ్యా అంటే సాతాను ఏం చేస్తా ఉంటాడు, మనకి ఈ జీవితంలో ఏదో ఒక ఆశ పెట్టించి ఏదో ఒక ఆలోచన కలిగేసి మనల్ని ఏం చేస్తాడు, పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, అటువంటి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం గమనించుకుంటే వాక్యం ఏం రాయబడుతుందంటే, భూమి మీద ఒకడును ఎర్రపట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడిన, ఏమీ పట్టబడకుండా ఉరిపెట్టివాడు వదిలి లేచున. స్తోత్రం కలుగును గాక. అసలు పక్షులు వేటాడు చాలా చక్కగా ఆమోస్ చాలా అద్భుతంగా వివరించాడు ఈ మాట. భూమి మీద ఒకడు ఎర్రబెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడాలి. పక్షి ఊరిలో చిక్కుకోవాలంటే, పక్షి వలలో పడాలంటే దానికి ఖచ్చితంగా ఎర్ర కావాలి. ఒకవేళ వచ్చినటువంటి వేటగాడు ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచున, అంటే వాడు వచ్చిన దానికి కష్టపడి దానికి ఏమీ లేకుండా ఏం పడలేదు కదా లేచి వెళ్ళిపోతాడంటే లేదు, వాడు ఖచ్చితంగా ఎరేస్తాడు. వచ్చిన దానికి ఎంత కొంత లాభం తీసుకొని పట్టుకొని వెళ్తాడని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది. అలాగే సాతాను కూడా మన జీవితాల్లో పిల్లరా ఏ రీతిగా ఎలాగా ఏది ఎరేసి ఎవరిని ఎలా లాగుతాడో మనకు తెలియదు. కాబట్టి మన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏముందంటే, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకోవాలి. ఇటు నుంచి తప్పించుకోవాలి. ఎట్లాగా? వేటగాడి చేతిలో. వేటగాడి చూడండి, ఆ లేడీ అరణ్యంలో అడవిలో లేడీ పరిగెడతా ఉంటే దాన్ని ఎలాగని చేసి గురి చూసుకోవటాలని చెప్పేసి అని బాణంతో గురి చూసుకోవటం, లేకపోతే గన్తో షూట్ చేయటము మొత్తానికి చేసి వేటకి వెళ్ళినోడు వేటాడకుండా రాడు. మొదటి విషయం. రెండోది, ఖచ్చితంగా ఆ వేటకి ఏదో ఒకటి బలి కావాల్సిందే. ఈరోజు సాతానుగాడు గర్జన సింహాలకు ఎవరు మృంగుదురా అని చెప్పేసి అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆ సింహపు నోళ్ళకు చెక్కకుండా దేవుడు మనల్ని ప్రతిరోజు కాపాడుతున్నాడు. సత్యాన్ని ఉదయకాల సమయంలో గ్రహించాలని చెప్పేసి అని ప్రభు పేట మనం చేస్తున్న స్తోత్రం కలుగు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకోనము. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఈ పోరాటంలో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ మన వల్ల కాదు. ఎలా అవుద్ది? దేవుడు తప్పించగలడు. స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం వాక్యం ఏం రాయబడుతుందంటే, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చే వరకు వాడు దాని వెంట పోయిను అని రాయబడింది. స్తోత్రం కలుగును గాక. అంటే ఎవరి గురించి రాయబడింది? మనిషి యొక్క జీవితము ఎవరి జోలి పడితే వారి జోలికి వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటే మాటను గుర్తుపెట్టుకుంటూ ఒక స్త్రీ విషయం గురించి రాయబడిన మాట అనమాట. తన ప్రాణహానికరమైనదని ఎరుగగా ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయేను అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. అంటే ప్రాణహానికరమైనది అని ఎరక వాడు తెలియదు. ఎర వేసినప్పుడు దాని పక్షికి ఏదో అయిద్దని చెప్పి దానికి తెలియక దాని దగ్గరికి వెళ్ళిపోయి ఏమవుద్ది? తొందరగా వెళ్ళిపోద్దంట, త్వరగా వెళ్ళిపోద్దంట. దేనికోసం? ఆహారం కొరకో, గింజల కొరకో, దేనికోసం. కానీ తర్వాత దాని పరిస్థితి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది పట్టబడుతుంది. అలాగే మనిషి కూడా పిల్లరా ఊరిలో సాతాను గడేసే ఊరిలో పట్టబడటానికి అది ఎన్నో ప్రయత్నాలు చేస్తా సాతాను మనల్ని పండించాలని చూస్తుంది. కట్టు వాటి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తున్న స్తోత్రం కలుగుగాక. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం వాక్యం ఏం రాయబడుతుందంటే, తమ కాలము ఎప్పుడు వచ్చో నలులు ఎరగరు, చేపలో బాధాకరమైన
వలయందు చిక్కబడినట్లు, పెట్టెలు వలలో పడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుతురు. ప్రతి మనిషి కూడా ఎక్కడో కాడ చిక్కుపడతాడంట. చూడండి, తమ కాలం ఎప్పుడు వస్తుందో, మన టైం ఎప్పుడు వస్తుందో, ఎలా చిక్కుపడతామో, ఏ విధంగా చిక్కుపడతామో మనకు తెలియదు. చేపలు బాధాకరమైన వలలో చిక్కుపడినట్లు, పెట్టెలు వలలో చిక్కుపడినట్లు మనుషులు కూడా ఒకరోజు చిక్కుపడే రోజు వస్తుంది పిల్లరా. ఆ రోజు తప్పించుకోవాలంటే మన వల్ల కాదు. ఆ రోజు తప్పించేది ఎవరయ్యానంటే మన జీవితాలని మనం నమ్ముకున్న దేవుడైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం కలు. ఖచ్చితంగా మనము తప్పించబడతాం. మనం ఏం చేయాలండి? తప్పించబడతాం పిల్లలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని పిల్లరా, దేవుడే మనం తప్పించేవాడు అని చెప్పేసి అని వేటగాని ఊరిలో నుండి ఆయనను విడిపించి నాశనం తెగులు రాకుండా ఆయనను కాపాడినటువంటి మాట అది నిజంగా అది మన జీవితం నెరవేరకపోతే ఈరోజు ఇంత క్షేమంగా మనం ఉండేవాళ్ళం కాదనే విషయాన్ని, సత్యాన్ని మనం గ్రహించుకోవాలని ప్రభు మనం చేస్తూ ఉన్నా. మరొక మాట చూస్తే కీర్తనల గ్రంథం 141 క్రితం 9 ఏమో రాయబడుతుందంటే, నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. అసలు మన నిమిత్తం ఈ సాతానుగాడు ఎవరిని వాడుకుంటాడంటే పిల్లల, పాపం చేసేవారిని, భక్తిహీనుల్ని మన పట్ల మనల్ని పట్టబట్టడానికి, మనకు ఉచ్చు వేయటానికి వారిని ఉచ్చుగా పెట్టి సాతానుగాడు వాడుకుంటూ ఉంటాడు. వారు ఉచ్చులో పడకుండా ఉండాలి. అందుకే కీర్తనకారుడు 141 కీర్తన 9 ఏమని రాస్తున్నాడంటే, నా నిమిత్తం వారు ఒడ్డిన వల, వీళ్ళెవరో మనుషులే, మనతో ఉండే స్నేహితులే, మనతో ఉండే మన బంధువులే, మనతో ఉండే మన ఆత్మీయులే, వీళ్ళే మనకు వల వేసేది. ఏమని రాయబడుతుందండి? వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము అనే కీర్తన రాయబడుతుంది. నిజంగా ఉదయకాల సమయంలో వాక్యం మన జీవితాలని దేవుడు కాపాడును గాక, దేవుడు రక్షించను గాక. శత్రువు విసిరేటువంటి వల నుండి, అపవాది విసిరేటువంటి వల నుండి, స్నేహితులు విసిరేటువంటి వల నుండి ప్రియులరా, అలాగే బంధువులు పనిచేసే చోట ఎవరెవరు ఏ రీతిగా మనల్ని పట్టుకోవాలని వలేస్తున్నారో అటువంటి వలలన్నీ యేసు నామములో తెగిపోను గాక. ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని తీసుకోండి. ఈరోజు మన జీవితంలో ఎవరైతే మనల్ని పట్టుకోవాలని, మనల్ని ఇరికించాలని మనకొక ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి ప్రయత్నాలన్నీ చెడిపోను గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపగల నీ స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యం సెలవిస్తూ ఉదయకాల సమయంలో వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు లేకుండా నేను రక్షించని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నిజంగా ఈ వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చండి. ఈ వాక్యం మా జీవితం నెరవేర్చి మీ కృప చూపండి తండ్రి. ఏ ఊరిలో మేము పడకూడదు ప్రభువా. మరి ముఖ్యంగా యవ్వనస్తులు, చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్త్రీలు, పురుషులు ఎటువంటి వరలో, ఎటువంటి ఊరిలో, ఎటువంటి ప్రవర్తన, ఉచ్చులో ఎటువంటి ప్రవర్తన అయినా, మరి ప్రవర్తన అయినా ఆ అపవాద తంత్రాలుగా పడిపోకుండా ప్రభువా మీరే మా జీవితాలను కాపాడండి. మీరే మా జీవితాలు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాలం ఎవరైతే వాక్యం విన్నారో వాక్యం ఉన్న జీవితాలని వెలిగించమని ప్రభుత్వాన్ని అయా వారికి ఆల్రెడీ ఇతర ఏదైనా విషయాల్లో వరలో అయా ఉరిలో చిక్కునుంటే వారిని తప్పించమని స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.